వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో పెను సంచలనం సృష్టిస్తుంది ఆక్సిజన్ స్కామ్. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ప్రాణదాతగా నిలవాల్సిన మెడికల్ ఆక్సిజన్ ఇప్పుడు ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే సాధనంగా మారిందని నాయకులు, అధికారులు చెప్తున్నారు. శ్రీ భరత్ ఫార్మా సంస్థ గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ బోధన ఆసుపత్రికి ప్రైవేట్ మార్కెట్ ధర కంటే రెట్టింపు ధరలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎల్ఎంఓ సరఫరా చేస్తూ పన్ను చెల్లింపుదారుల సొమ్మును దారి మళ్లిస్తుంది. కేవలం ఒక కర్నూలు ఆసుపత్రిలోనే కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందన్న వాస్తవం ఈ దోపిడీ నెట్వర్క్ ఎంత లోతుకు పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, కొన్ని సర్కార్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు పేరుతో జరుగుతున్న దోపిడీ దీన్ని అడ్డుకోకపోతే వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాపై 100 కోట్లకు పైగా భారం పడుతుందని అధికారులు తేల్చి చెప్పారు. ఏదైతే శ్రీ భరత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ రాష్ట్రంలోని బోధన ఆసుపత్రులు, కొన్ని ఇతర సర్కారు ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఎల్ఎంఓ సరఫరా చేస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేస్తున్న ఎల్ఎంఓ ధరలతో పోలిస్తే బోధన ఆసుపత్రులు సదరు సంస్థకు రెట్టింపునకు మించి చెల్లిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెల కోట్లలో నష్టం వాటిల్లుతుందంటూ కొందరు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేయగా ఈ దోపిడీ వెలుగు చూసింది. దీనికి సంబంధించి రీసెంట్ గా కర్నూలు ఎమ్మెల్యే భరత్ కూడా దీనిపై ఆరోపించారు. ఏంటిదని చెప్పేసి, ఈ సంస్థ ఏదైతే ఉందో గత 7 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులకు, సర్వజన ఆసుపత్రులకు ఒక క్యూబిక్ సుమారు 38 రూపాయలు చెల్లిస్తుందని చెప్పేసి, దానికి సమీపంలో ఉన్నటువంటి తనకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి 13 నుంచి 16 రూపాయల్లోనే కొనుగోలు చేస్తుందని చెప్పేసి కూడా ఆయన రీసెంట్ గా ఆరోపించారు. అదే కర్నూలు సర్వజన ఆసుపత్రికి 2018 నుంచి 2025 ఆగస్టు వరకు 1.0 కోట్ల క్యూబిక్ మీటర్లు ఎల్ఎంఓ సరఫరా చేసినందుకు అధికారులు 33.73 కోట్ల రూపాయలు చెల్లించారని తెలుస్తుంది. 2018 నుంచి క్యూబిక్ మీటర్ ఎల్ఎంఓకు 12% జిఎస్టితో కలిపి శ్రీ భరత్ ఫార్మా 31.36 వసూలు చేస్తుంది. దీనికి ఏటా 2% చొప్పున ధర పెంచుతుంది. అదనంగా రవాణా రుసుములు వసూలు కూడా చేస్తుంది. అదే కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం క్యూబిక్ మీటర్ కు ఎల్ఎంఓ 12 రూపాయల 90 పైసలకే కొనుగోలు చేస్తున్నాయంటూ తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కూడా ఆరోపించారు. అయితే ఇదే నగరానికి చెందిన ఎల్బెరీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ సంస్థ హైదరాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే సెంట్రల్ ఆసుపత్రికి రవాణా ఛార్జీలతో కలిపి క్యూబిక్ మీటర్ కు ఎంత 19.29 రూపాయలకే కొనుగోలు చేస్తుంది. అంటే ఎంత వ్యత్యాసం ఉంది? ఇక్కడ 38, 13 నుంచి 16 రూపాయలు. ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే డైరెక్ట్ గా రైల్వే సంస్థనే 19 రూపాయలు కొనుగోలు చేసింది. అంటే ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. ఇది 38 కావచ్చు, 35 అనుకున్నా కూడా ఎంత వ్యత్యాసం ఉంటుంది దాదాపుగా. అంటే ఇంత ఖజానా, అంటే ప్రైవేట్ ఆసుపత్రులు కొంత మాత్రమే కొనుగోలు చేస్తాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత భారీ మొత్తంలో కొనుగోలు చేస్తాయో మనకు తెలుసు. అయితే అంత భారీ మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు మనకి ఇంకా ఎంత తగ్గించాలి? యాక్చువల్ గా మనకి ఏదైనా కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ బల్క్ లో కొనేటప్పుడు తగ్గుతుందా, పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గాలి. అయినప్పటికీ కూడా ఎంత వ్యత్యాసం ఉంది? అది ఎంత ప్రభుత్వ ఖజానాకు, ప్రజల సొమ్ముకు వృధా అవుతుందో ఇక్కడ చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కానీ లేకుంటే ప్రజా ప్రతినిధులు కానీ ఏం చేస్తున్నారు? ఏదైతే ఎల్బెరీ ఇండస్ట్రియల్ గ్యాస్ సంస్థ సరఫరా చేసిందో ఆ సంస్థ సరఫరా చేసినటువంటి ప్లేస్ లో దాంతో పాటు అక్కడ సిలిండర్ల నిర్వహణ బాధ్యతలు కూడా తన సిబ్బందితోనే చేయిస్తుంది. నిర్వహణ బాధ్యతలతో సంబంధం లేకుండా విశాఖలోని భీమిలి సమీపంలో ఓ సొసైటీకి క్యూబిక్ మీటర్ కు 15 రూపాయలకి అందిస్తుందని చెప్పేసి కూడా సమాచారం తెలుస్తుంది. ఇది ఇలాగే గాన కొనసాగితే రానున్న 3 ఏళ్ల పాటు శ్రీ భరత్ ఫార్మా సంస్థ నుంచే ఎల్ఎంఓ కొనుగోలు చేస్తే ఒక కర్నూలు సర్వజన ఆసుపత్రి నుంచే వాస్తవ ధర కంటే అదనంగా 9.25 కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. కర్నూలు కాకుండా ఈ సంస్థ రాష్ట్రంలోని సుమారుగా 24 ఆసుపత్రులకు ఎల్ఎంఓ సరఫరా చేస్తుందని అంచనాలు చెప్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి 100 కోట్ల దాకా నష్టం వాటిల్లుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు అధికారులు సమగ్ర విచారణ జరిపి ఈ సంస్థను తక్షణమే రిజెక్ట్ చేయాలి. అదే విధంగా దీని వెనుక జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దీని వెనుక ఎవరెవరు ఉన్నారో, రాజకీయ నాయకులు గానీ, అధికారులు గానీ ఎవరెవరు ఉన్నారో వాటిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే కొన్ని వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే వార్తల్లో కొన్ని చూస్తూనే ఉన్నాము. అయితే ఇది వాస్తవికంగా 2018లో జరిగింది. అంటే అప్పుడు 2018లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరున్నారు? టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. దీన్ని అలాగే కొనసాగించారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆక్సిజన్ కొనుగోలు ఒప్పందాలు రద్దు కాకుండా చూసే బాధ్యతను కొందరు వైసీపీ నాయకులు తీసుకుంటున్నారు అంటూ ఆరోపణలు వస్తాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీ భరత్ ఫార్మాతో ఒప్పందం జరిగినప్పటికీ, అంటే 2018లో ఒప్పందం జరిగింది. తర్వాత కాలంలో లొసుగులు, అక్రమాలు వెలుగు చూశాయని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. ఒప్పందం జరిగిన 7 నెలలకే వైకాపా అధికారంలోకి వచ్చింది.
గత ప్రభుత్వంలో వారి అండదండలతోనే అధిక ధరలకు ఎల్ఎంఓ సరఫరా జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీంతో పలువురికి ప్రతి నెల కొన్ని లక్షల్లో ముడుపులు అందుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. వీరే ప్రస్తుత ప్రభుత్వంలో కొందరు అధికారులతో మాట్లాడుకొని చర్యలు తీసుకోకుండా ఏర్పాట్లు చేసుకున్నారని కూడా ప్రచారం కూడా సాగుతా ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు ఈ స్కామ్ జరుగుతుందో ఇప్పుడు టీడీపీ వచ్చింది, దీని సమగ్ర విచారణ జరిపోవచ్చు. అయితే రీసెంట్ గా కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ ఏం చెప్పారంటే అసలు ఇంత లోతైన స్కామ్ తిరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం అని చెప్పేసి ఆయనే చెప్పారు. అయితే దీనిపై సమగ్ర విచారణ చెప్పి దీనికి సంబంధించినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇది ప్రజాధనం వృధా చేస్తున్నటువంటి ఎవరినైనా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఇకనైనా ప్రభుత్వం ఈ కుంభకోణంపై తక్షణమే స్పందించి శ్రీ భరత్ ఫార్మా ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా బాధ్యులైన నాయకులు మరియు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కేటాయించిన నిధులు అవినీతి తిమింగలాల పాలవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ.